హాయ్ అండి. మన స్టైల్లో గుత్తి వంకాయ కర్రీని ఎలా చేస్తున్నారో చూడండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ధనియాలు ఫ్రై చేసుకోవాలి. ధనియాలు ఫ్రై అయిన తర్వాత వేరుశనగుళ్ళు కూడా ఫ్రై చేసుకోవాలి. వేరుశనగుళ్ళు ఫ్రై అయిన తర్వాత నువ్వుపప్పు కూడా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత జీలకర్ర ఎండు కొబ్బరి కూడా బాగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ కింద పట్టుకోవాలి. ఆ ఫైన్ పౌడర్ అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ అంత ఆనియన్, 2 టమాటోస్, మనకి సరిపడంత కారం, ఉప్పు, పసుపు, చింతపండు వేసుకొని బాగా ఫైన్ పేస్ట్ కింద చేసుకోవాలి. అలా పేస్ట్ అయిన పక్కన పెట్టుకొని ఈలోపు బౌల్లో వాటర్ తీసుకొని సాల్ట్ వేసుకొని గుత్తి వంకాయలు ఎలా కోసుకుంటాం అలా కోసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఈలోపు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని గుత్తి వంకాయలని బాగా ఫ్రై చేసుకోవాలి, మెత్తగా మగ్గేంత వరకు. అలా మెత్తగా మగ్గిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు అదే ప్యాన్లో కొంచెం కరివేపాకు, ఫైన్ చేసుకున్న పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చదనం పోయేంత వరకు బాగా మగ్గించాలి. అలా మగ్గిన తర్వాత కారం సరిపోకపోతే కారము, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి, కారం అంతా పట్టేలాగా. అలా కలుపుకున్న తర్వాత మనం గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ కూడా వేసుకొని ముందుగా మనం మగ్గపెట్టుకున్న వంకాయలను కూడా వేసుకొని బాగా కలుపుకొని మగ్గించుకోవాలి, వాటర్ అంతా చిక్కబడేదాకా. అలా గ్రేవీ రెడీ అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసుకుంటామే. ఎంతో టేస్టీ అయిన మన గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.